మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే ఒకవేళ మరి జగన్ మళ్ళీ రౌడీ రాజకీయాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఎట్లా ఉద్యోగ అవకాశాలు గాని? రౌడీ రాజకీయం అంటే 2019లో ప్రజలు ఇచ్చారు కదా! ప్రజలు ఆదరిస్తే 100% 2024లో కూడా అంటే నెక్స్ట్ ఒక 2 మంత్స్‌లో ఇస్తాడన్నమాట. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి మరి జగన్ పరిపాలనలో? పర్లేదు బానే ఉంది. సో విద్యార్థుల వలస అనేది ఇంకా ఎక్కువ అవుతానే ఉంది. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఎక్కడికెళ్తున్నారు విద్యార్థులు ఏపీ నుంచి? బెంగుళూరు వెళ్తున్నారు, టీఎస్ వస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు కూడా ఇప్పుడు వచ్చినట్టే కదా. అవును. అది 2014 నుంచి కూడా ఉంది కదా! అదే. సో మరి ఇప్పటికీ రాజధాని విషయానికి వస్తే 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒక రాజధాని అంటున్నారు. మరి రాజధానుల పరిస్థితి ఏంటి? రాజధాని పరిస్థితులు అంటే సింగపూర్ అంత ముందల చంద్రబాబు నాయుడు ఏమన్నారు? సింగపూర్ అన్నారు. సో సింగపూర్ చూసుకుంటే అసలు రాజధానే లేదు. మరి దాని గురించి క్వెషన్ చేయండి. మరి రాజధాని విషయానికి వచ్చినప్పటికైతే మీరు అది కరెక్ట్ కాదు అని అంటున్నారు. మరి ఇక్కడ విద్యా విధానం పట్ల కూడా డబ్బులు అనేవి సరిగ్గా పడట్లేదు విద్యార్థులకు జగన్ పాలనలో అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అయ్యి అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది అందరికి వస్తుంది. అంటే ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరికీ వస్తుందన్నమాట. పర్లేదు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఆయననే వస్తే మరి ఐటీ సెక్టార్ ఎలా ఉంటుంది ప్రస్తుతం ఐటీ సెక్టార్స్ తో పోలిస్తే? ఐటీ సెక్టర్ గురించి మనం తక్కువగా మాట్లాడుకోవాలి. సో మనం కరోనా స్టార్ట్ అయిన కాడ నుంచి ఐటీ అనేది చాలా డెవలప్‌మెంట్ అంటే తగ్గిపోయిందన్నమాట. ప్రాజెక్టులు అనేవి యూఎస్ నుంచి చాలా తగ్గిపోయినాయి. సో ఒక ఏపీలోనే కాదు కదా! టీఎస్‌లో గానీ నెక్స్ట్ వచ్చి వేరే అదర్ స్టేట్‌లో యూపీలో, ఎంపీలో మొత్తం లేదు కదా! అసలు ఐటీ అనేది తగ్గిపోతుంది కదా! ప్రాజెక్టులు అనేవి తగ్గిపోతున్నాయి. మనకి ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యూఎస్ నుంచే కదా! యూఎస్ నుంచి ప్రాజెక్టులు తగ్గిపోతుంటే మనం ఏం చేస్తాం దానికి చెప్పు? వై నాట్ 175 అంటున్నారు. మరి ఎన్ని సీట్లు రావచ్చు జగన్‌కి ఈసారి? ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది కదా! మీ ఉద్దేశ ప్రకారం ఎన్ని రావచ్చు? 175 100%. ఓకే. థాంక్యూ.